నమస్తే, నేను శ్రీ. వెల్కమ్ టు ఇది నిజం. అకాల వర్షాలతో అపారంగా నష్టపోయిన ఉత్తరాఖండ్లో పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త మెరుగుపడుతోంది. కేదార్నాథ్, గౌరీకుండ్, జోషిమఠ్, రిషికేశ్ తదితర ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని డెహ్రాడూన్ తరలించడం దాదాపు పూర్తయింది. డెహ్రాడూన్ నుంచి నేరుగాను ఢిల్లీ మీదుగాను యాత్రికులను వారి వారి స్వస్థలాలకు పంపిస్తున్నారు. గల్లంతైన వారి గురించి ఇంకా పూర్తిగా స్పష్టమైన సమాచారం లేకపోవడంతో మొత్తం బాధితుల వివరాలు తెలియడం లేదు. నిజానికి విపత్తు సంభవించిన మొదటి 2 రోజుల వరకు ఏం జరిగిందో ప్రభుత్వ యంత్రాంగానికి కూడా అర్థం కాలేదు. ఆ స్థాయిలో వరద ముంచెత్తింది. జరిగిన నష్టం అర్థమయ్యాక కారణాలపై విశ్లేషణ మొదలైంది. మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు కురవడంతో ఈ అనర్థం జరిగిందని తేల్చారు. ఈ నెల 17వ తేదీన హిమాలయాలకు దిగువన ఉన్న ఉత్తరకాశీ, రుద్రప్రయాగ, చమోలీతో పాటు మొత్తం 5 జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. అసాధారణ స్థాయిలో కురిసిన వర్షాలు అంతులేని నష్టం కలిగించాయి. హఠాత్తుగా కురిసిన భారీ వర్షాలు ఉత్తరాఖండ్ను అతలాకుతలం చేశాయి. ప్రసిద్ధ శైవక్షేత్రం కేదార్నాథ్ ఉనికే లేకుండా పోయింది. కొండ చర్యలు విరిగి పడడంతో చార్ధామ్ యాత్రకు బ్రేక్ పడింది. కైలాస మానస సరోవర్ యాత్ర కూడా ఇప్పట్లో జరిగే వీలు కనిపించడం లేదు. అలుపెరగకుండా పనిచేస్తున్న సైనికులు యాత్రికులను తరలిస్తున్నారు. ఇక అన్ని విధాలా నష్టపోయిన ఉత్తరాఖండ్లో ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఏమాత్రం లేదని చెప్పొచ్చు. గంగమ్మ ఆగ్రహానికి గురైన ఉత్తరాఖండ్లో పరిస్థితి ఎక్కడ చూసినా బురద, విరిగిపడిన కొండ చర్యలు, తెగిపోయిన రోడ్లు, ఆనవాళ్లు లేకుండా పోయిన ఊళ్ళు, గల్లంతైన మనుషులు, వాహనాలు. ఈ నెల 15వ తేదీ రాత్రి మొదలైన భారీ వర్షాలు 17వ తేదీ ఉదయం వరకు సాధారణ స్థాయిలోనే కొనసాగాయి. ఆ తర్వాతే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 17వ తేదీ ఉదయం వరకు ఉత్తరాఖండ్లో సాధారణ వర్షపాతం 4.3 మిల్లీమీటర్లు మాత్రమే. కానీ వరదలు ముంచెత్తిన అదే రోజు సాయంత్రానికి ఏకంగా 133.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే 30 రెట్ల అధిక వర్షం. ఇక ఉత్తరకాశీలో అయితే ఆ రోజున 207.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 100 రెట్లు ఎక్కువ. ఊహించని ఈ విపత్తు ఉత్తరాఖండ్ను అతలాకుతలం చేసింది. ఎన్నడూ ఈ స్థాయిలో వరద బీభత్సం ఎరగని ఉత్తరాఖండ్ వాసులు అంతులేని స్థాయిలో నష్టపోయారు. అధికారికంగా చెప్పలేకపోయినా మృతుల సంఖ్య భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. పలుచోట్ల గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. వారిలో చాలా మంది ఆచూకీ దొరక్కపోవడంతో చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. నదుల్లో కొట్టుకు వస్తున్న వరద, బురద, కొండ చర్యలు, ఇతర శిథిలాల కింద లభ్యమవుతున్న మృతదేహాలు తరలించే వీలు లేక సామూహికంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. చార్ధామ్ యాత్రలో చివరి మజిలీ అయిన బద్రీనాథ్లో పెద్ద సంఖ్యలో యాత్రికులు చిక్కుకుపోయారు. వారిని తరలించే ప్రక్రియ ఇప్పుడిప్పుడే జరుగుతోంది. వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లు అక్కడికి చేరడం కష్టమవుతోంది.
వర్షాలకు ఉత్తరాఖండ్లో మొత్తం 1200 రహదారులు తెగిపోయాయి. వీటిలో 400 రహదారుల్ని కాస్త పునరుద్ధరించగలిగారు. మిగతా వాటి మరమ్మత్తు సాధ్యం కాక ప్రస్తుతానికి మూసివేశారు. 5,500 మంది సిబ్బంది 350 భారీ యంత్రాలతో రహదారుల మరమ్మతులో నిమగ్నమయ్యారు. కేదార్నాథ్ పరిసరాల్లో రోడ్ల పునరుద్ధరణకు కనీసం నెల రోజులు పడుతుందని భావిస్తున్నారు. మొత్తం మీద గంగమ్మ సృష్టించిన ప్రళయం ఉత్తరాఖండ్ను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. పిలిగ్రిమ్ టూరిజం ప్రధాన ఆదాయ వనరుగా రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది. హిమగిరుల చెంత ఉన్న ఉత్తరాఖండ్లో ఎలా చూసినా ఇప్పట్లో పూర్వస్థితి నెలకొనే అవకాశం కనిపించడం లేదు. ఉత్తరాఖండ్లో ఇంత జల ప్రళయం ఎందుకు సంభవించింది? గతంలో ఇలా వర్షాలు కురిసినా ఈ స్థాయిలో విధ్వంసం చోటు చేసుకోలేదు. ఈసారి ఎందుకింత నష్టం జరిగింది? ఓళ్లను నేలమట్టం చేస్తూ కొండ చర్యలు విరిచేస్తూ నదులు ఎందుకంతలా ఉప్పొంగాయి? నదులు గతి తప్పడం వల్లనే ఈ అనర్థం జరిగిందని చెబుతున్నారు. కొండ ప్రాంతాలు కావడం, ఏడాది అంతా నదుల ప్రవాహం ఉండడం వల్ల ఉత్తరాఖండ్లో అసంఖ్యాకంగా జల విద్యుత్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అవే ఇప్పుడు ఈ అనర్థానికి కారణమయ్యాయి. కొండలపై దూకుతూ పరవళ్లు తొక్కుతున్న ఈ నదిని చూస్తున్నారుగా. హిమాలయ సానువులో ఉన్న ఈ నది ఇలా ఏడాదంతా ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ వాస్తవంగా ఈ నది గతి ఇది కాదు. హిమాలయాల్లో పుట్టి కొండకోణల్లో ప్రవహించే ఈ నది వాస్తవంగా ప్రవహించే మార్గం వేరు. కానీ సంవత్సరమంతా నీరు ప్రవహించే ఈ నదిపై ఏర్పాటైన జల విద్యుత్ కేంద్రాలు ఇలా గమనాన్ని మార్చేశాయి. ఉత్తరాఖండ్లోని ప్రధాన నదులైన యమున, అలకనంద, మందాకిని, భగీరథి అన్నింటిపైన అపరిమిత సంఖ్యలో ఇలా జల విద్యుత్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కొండలు, గుట్టలు, వాలు ప్రాంతాలు అన్ని సీజన్లలో నీటి సౌకర్యం వెరసి ఉత్తరాఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్రమయ్యింది. గంగా, యమున, భగీరథి, మందాకిని, అలకనంద వంటి జీవనదులకు పుట్టిల్లు అయిన ఉత్తరాఖండ్లో 245 హైడల్ ప్రాజెక్టులున్నాయి. వీటిలో ఇప్పటికే పలు ప్రాజెక్టులు పనిచేస్తుండగా మిగిలిన వాటిలో చాలా వరకు పూర్తయ్యే దశలో ఉన్నాయి. మరికొన్నింటి పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రధాన నదులతో పాటు అసిన్ గంగా, రిషిగంగా, బరార్గద్, భిల్లంగన, దాహుల్ గంగా, గోర్ గంగా, సోన్ ప్రయాగ్, కల్పగంగా, సరయు, సార్జు, లకిత్ గంగా, శారద, శ్యామ్కోలిగఢ్, పిందర్ తదితర నదులు, జలపాతాలపై ఈ జల విద్యుత్ కేంద్రాలున్నాయి. 1 మెగావాట్ మొదలు 1000 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంతో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
జిఎంఆర్, ఎన్హెచ్పిసి, పెస్ ఇంజనీరింగ్, యువిఎన్ఐఎల్, పాలీప్లెక్స్, ఎస్జేవిఎన్ఎల్, ల్యాంకో కొండపల్లి, విశాల్ ఎక్స్పోర్ట్స్, కృష్ణా కిట్వి, పార్వతీ పవర్ సంస్థలు ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నాయి. వీటిలో జిఎంఆర్ పవర్, ల్యాంకో కొండపల్లితో పాటు కొన్ని సంస్థలు మన రాష్ట్రానికి చెందినవి. అయితే ఇంకా పలు కంపెనీలు ఇక్కడి నేతలకు చెందిన బినామీ సంస్థలని సమాచారం. భగీరథిపై తెహిరి వద్ద 2,000 మెగావాట్ల ప్రాజెక్టులు నిర్మించారు. ఇక అలకనంద నదిపై విష్ణుప్రయాగ వద్ద 400 మెగావాట్ల కేంద్రం ఏర్పాటయ్యింది. కొండ ప్రాంతాలు, కోటి జనాభా ఉన్న ఓ చిన్న రాష్ట్రంలో ఈ స్థాయిలో హైడల్ ప్రాజెక్టుల ఏర్పాటు అక్కడి పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల వల్ల నదీ ప్రవాహాల మార్గం మళ్లింది. వందల ఏళ్లుగా సహజ సిద్ధంగా జరుగుతూ వచ్చిన నదుల గమనం హైడల్ ప్రాజెక్టులతో దారి మళ్లడం వల్ల వాటి గతి తప్పిందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రాజెక్టుల ఏర్పాటు కోసం విచ్చలవిడిగా తవ్వకాలు, నిర్మాణాలు జరగటం కూడా ఈ అనర్థానికి కారణమన్నది వారి వాదన. అక్కడున్న పర్యావరణం అంతా నాశనం చేశారు. అక్కడ నాశనమైనప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎలాంటి ఆస్కారం లేదు. అది మీరు ఫోర్కాస్ట్ చేసినా, వెదర్ ఫోర్కాస్ట్ చేసినా, ఇంకే ఫోర్కాస్ట్ చేసినా ఎవరూ దాన్ని ఏం చేయలేరు. ఇప్పుడు వాతావరణంలో మార్పులు, గ్లోబల్ వార్మింగ్ అని చెప్తారు స్టోరీలు. వాతావరణంలో మార్పులు అనేది సహజసిద్ధంగా వచ్చేవి వస్తూనే ఉంటాయి. ఒక సంవత్సరం పెద్ద వర్షాలు వస్తాయి, ఒక సంవత్సరం తక్కువ వర్షాలు వస్తాయి. ఇది ఒక్క సంవత్సరంలో వచ్చేది కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నది. దానికి అనుగుణంగానే అక్కడున్న పర్యావరణం దానికి అనుకూలంగా ఉండేది. ఎక్కడైనా అభివృద్ధి పనులు అక్కడి నైసర్గిక స్వరూపానికి అనుగుణంగా చేపట్టాలే తప్ప ఇష్టారాజ్యంగా కాదని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేస్తే జరిగే నష్టానికి ఉత్తరాఖండ్లో ప్రస్తుత పరిస్థితి ఓ ఉదాహరణ అని వారు గుర్తు చేస్తున్నారు. ఎకలాజికల్ బ్యాలెన్స్ లేకపోతే ఏం జరుగుతుంది? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? వివరాలు బ్రేక్ తర్వాత.